హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో జూన్ నెల నుండి వైఎస్ఆర్ పెన్షన్ 6,000పై కీలక ప్రకటన విడుదలండి. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం. గత తెదేపా ప్రభుత్వ హయాంలో లబ్ధిదారులకు ఏ కారణంగా అయినా 1 నెల గానీ, 2 నెలలు గానీ పెన్షన్ తీసుకోకపోతే తర్వాతి నెలలో కలిపి ఇచ్చేవారు. కానీ జగన్ ఏ నెల పెన్షన్ ఆ నెల మాత్రమే తీసుకోవాలని నిబంధన పెట్టారు. 1 నెల పెన్షన్ తీసుకోకపోతే మరుసటి నెల పాత పెన్షన్ ఇవ్వరు. అది ఇక పోయినట్టే. ఆశలు వదులుకోవాల్సిందే. సో, ఇతర ప్రాంతాలకు కూలీ, అత్యవసర పనులు, శుభకార్యాలకు వెళ్ళేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ నిబంధన కారణంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాలంటీర్లు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ఇస్తున్నారని గుర్తించిన ప్రభుత్వం ఆ వెసులుబాటును తీసేసింది. ప్రతి నెల 4,000 నుంచి 5,000 వరకు పెన్షన్లను తొలగిస్తూ లబ్ధిదారులను పోగొడుతున్నారు అంటున్నారు. సో, ఇలా 3 నెలలు వరుసగా పెన్షన్ సొమ్ము తీసుకోలేదన్న సాకు దాదాపుగా 2.8 లక్షలు అంటే 2,80,000 మంది పింఛన్లను అయితే తెగ్గోసేశారు. సో, ఏ నెల పెన్షన్ ఆ నెలే తీసుకోవాలనే నిబంధన అనేది పెన్షన్ తీసుకునే వారికి ఏవైతే సమస్యలు ఉంటాయో వారు ఇతర ప్రాంతాలకు వెళ్ళినా కానీ, లేదా అత్యవసర పనులు పడి ఎక్కడికైనా వెళ్ళినా, కూలీ వలస వెళ్ళినా, లేదా శుభకార్యాలకు వెళ్ళేవారు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వీరందరికీ కూడా పెన్షన్ అనేది ఈ విధంగా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది అంటున్నారు.